మీరు చిరంజీవి అభిమాని అని తెలిసింది నాకు. చిరంజీవి గారి అభిమాని అని తెలిసింది. ఇప్పుడు ఆయన ఫైట్స్లో మీరు ఇండస్ట్రీకి రాకముందు ఏ సినిమా ఫైట్స్ మిమ్మల్ని బాగా ప్రభావితం చేశాయి? అంటే చిరంజీవి గారి ఫైట్స్లో మీకు నచ్చిన అంశం ఏంటి? అవును, అడవి దొంగ. అబ్బా, రాఘవేంద్రరావు గారి. నేను చిన్నగా ఉన్నాను అప్పుడు. ఫస్ట్ నన్ను తీసుకెళ్లారు. పోతే అతను అడవి దొంగ పులితో సింహంతో ఉంటే అసలు నేను అలాగే చూస్తున్నా. అంటే అక్కడి నుంచి తర్వాత ఆ నెల్లూరులో మా అన్నగారు తీసుకెళ్లారు అనుకుంటా. దొంగ మొగుడు, దొంగ మొగుడులో రాధికతో ఫైట్ ఒకటి ఉంటుంది. అవి అప్పుడు అవి నన్ను బాగా ఇన్స్పైర్ చేశాయి. అంటే అతను స్టైల్ స్టార్టింగ్ నుంచి ఒకటేమో ఇంటెన్స్ అడవి ఫైట్, ఇంకోటేమో కామెడీ టైప్ ఫైట్. ఇవి అన్నీ చేయగలరు. అంటే చిరంజీవి గారు అసలు ఆయన చేయని స్టైలే ఉంది. అవును సార్. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్ని కోట్ల మంది ఉంటారు? ఒక 10 కోట్ల మంది. 10 కోట్ల మంది. దాంట్లో మినిమం ఆంధ్రప్రదేశ్లో 2 స్టేట్స్ కలిపి చెప్తాను. 2 కలిపితే రెండిట్లో కలిపే 10 కోట్లు అంటే 9 కోట్ల మంది ఆయన్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు, అభిమానించే వాళ్ళు అందరూ ఉంటారు. వాళ్ళలో నేను ఒకరిని. ఆయన ఫైటింగ్స్లో మీకు ఆయన ఇది మాత్రం చిరంజీవి గారు ప్రత్యేకంగా భలే చేస్తారా, ఈయనలో ఇదేదో ఉంది ఫైట్ మ్యాజిక్ అనేది ఏమనిపిస్తుంది? పంచా, కిక్కా, డైవా, సమ్మర్సాల్టా? అతను ఈజీ. ఓహో, ఎంత కష్టమైన ఈజీ చేస్తారు. ఈజీ అంటే దాంట్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఇన్వాల్వ్ అయ్యి ఆ డాన్స్ కానీ ఫైట్ కానీ కథ కానీ అన్ని కూడా. అంటే అతను ఏదో మొత్తం అతనిలో పుడితే ఎలా వస్తుంది, ఓన్ చేసుకుంటాడు. ఇప్పుడు ఏదో మన త్రివిక్రమ్ గారు రాసేసాడు, చేతికి కత్తి మలిచినట్టు. అట్లా యాక్టింగ్ ఆయన బాడీలో పుట్టినట్టు ఉంటుంది. అందుకని అతను చేసేదంతా ఆ డ్యాన్స్ కానీ ఆయనే కంపోజ్ చేసినట్టు ఉంటుంది. కరెక్ట్ సార్. ఫైట్ కూడా అంతే, ఆయన కంపోజ్ చేసినట్టు ఉంటుంది. ఫైట్ అంటే ఆయన అసలు అతను కష్టపడ్డట్టు ఎవరు అసలు అతని వల్లే చేంజ్ అయింది కానీ ఫైట్. అంటే ఇలా చేయొచ్చు, ఇలా ఎగరొచ్చు అని. అంతకుముందు వరకు నేను అలా ఉండేది. అప్పుడు నాకు ఆయన తెలియదు అంటే అసలు ఎలా చేస్తారని. నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆయన దగ్గరుండి చూసిన తర్వాత అసలు ఆయన ఒక స్టూడెంట్ కదా, అది లెజెండ్ అంటారు చూడు. పని రిహార్సల్స్ బాగా చేస్తారు సార్ ఆయన. ఇప్పటికీ మన రీసెంట్గా నేను 150 చేశాను. మన రీసెంట్గా విశ్వంబర చేశాను చిరంజీవి గారితో. ఇప్పుడు ఆయన స్టూడెంట్ లాగా పనిచేస్తాడు. ఆయన ఇంకా నేర్చుకున్నట్టు, ఆయనకేం తెలియదు, ఇప్పుడే నేర్చుకుంటున్నట్టు. అలా ఆయన అలా ఉండే కొద్ది మీకు టెన్షన్ పెరిగిపోతుంటుంది. అసలు అతని దగ్గర మన మాస్టర్లుగా అసలు ఆయన మాస్టర్ అని పిలుస్తుంటే మనకు కొంచెం భయం, సిగ్గేస్తుంది. అతను గ్రాండ్ మాస్టర్. ఆయన గ్రాండ్ మాస్టర్, మిమ్మల్ని మాస్టర్ అంటుంటే మాకు ఆయన మాస్టర్ అంటున్నాడు. అంటే అతను ప్రతి ఫ్రేమ్ ప్రతిదీ అతను అబ్జర్వ్ చేయగలడు. సపోజ్ ఈ ఫ్రేమ్ ఇక్కడ నా బ్యాక్ కెమెరా ఉంటే దీనికి నేను ఏ రేంజ్లో అలా చూడాలని చూస్తాడు ఆయన. అంటే అతనికి అంత ఇది అబ్జర్వ్ చేస్తాడు. అలాంటి ఆయనతో వర్క్ చేయడం అనేది నిజంగా అదృష్టమే, కంపల్సరీ. మీరు ఆయన చూస్తూ ఫీల్డ్లోకి వచ్చి ఆయనతో వర్క్ చేయడం అనేది ఒక మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ కదా. అవును, మన ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికి, ఒక డైరెక్టర్ కానీ టెక్నీషియన్ కానీ, ఒక ముస్లింకి మక్కా వెళ్ళాలని కోరుకుంటుంది, క్రిస్టియన్కి ఎర్షిలేం వెళ్ళాలని కోరుకుంటుంది, ఒక హిందూస్కి మన కాశీకి వెళ్ళాలని కోరిక ఎలా ఉంటుందో, ఇండస్ట్రీకి వచ్చిన టెక్నీషియన్ కానీ డాన్స్ మాస్టర్ కానీ ఎవరైనా సరే ఆయనతో పనిచేయాలని కోరుకుంటుంది. అలాంటి కోరిక. ఏమి చెప్పారు సార్, ఇది మీరు ముందే అనుకున్నారు, ఇప్పుడు బయటకు వచ్చిందా సార్? ఇది అద్భుతంగా చెప్పారు అసలు. అతనితో అదంతే, ఆయనతో పని చేస్తే అయిపోయినట్టు ఇక ఫుల్ ప్లెజ్. ఇంకోటి కూడా తెలిసింది సార్ మీ గురించి తెలుసుకునేటప్పుడు, ఆయన మీద ఉన్న విపరీతమైన అభిమానంతో మీరు కొంచెం విపరీతమైన పనులు కొన్ని చేశారు. ఆయనకి బాడీ డబల్గా కూడా ఫస్ట్ ఇనీషియల్ డేస్లో మీరు రాకముందు చేసేటప్పుడు ఏదో చేశారని కాలు ఏదో ఇరగొట్టుకున్నారు అని విన్నాను. దాని గురించి చెప్పండి సార్ ఒకసారి. అయ్యి అంటే అవగాహన లేక, మెయిన్ నేను ఫస్ట్ నుంచి చిరంజీవి గారి అభిమానం. ఓకే, అది ఓకే. నేను ఇండస్ట్రీకి అంటే నేను చేరాలని రాలేదు, డాన్సర్గా వద్దామని వచ్చాం. జిమ్నాస్టిక్స్. అవును. ఇదేంటి సార్? డాన్స్ అంటే నాకు బాగా ఇష్టం. డాన్స్ కోసం లారస్ మాస్టర్ దగ్గర జాయిన్ అవుదామని ఆయన ఒక ఇన్స్టిట్యూట్ పెడితే, నేను అప్పుడు ఆ పెయింటింగ్, నా స్టడీ పెయింటింగ్ ఆర్ట్ డిప్లొమా చేశాను సార్. ఆర్ట్ చేసి డాన్సర్ అవుదాం అనుకుని ఫైటర్ అయ్యి ఫైట్ మాస్టర్ అయ్యారా సార్? అయితే దానికి అది విచిత్రం సార్. ఇది మీకు ఐడియా ఉంటుంది, లారస్ మాస్టర్ గారు ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాడు. తెలుసు. శ్యామ్ అనే అతను అసిస్టెంట్ నాకు బాగా పరిచయం. అవును, ఆయన కూడా తెలుసు. అతను తీసుకెళ్ళి ఆ ఇన్స్టిట్యూట్లో నేమ్ అవి ఉంటాయి కదా, అవి డిజైన్ చేయాలంటే నాకు డ్యాన్స్ వచ్చు, అంత మ్యూజిక్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు కదా. నేను జిమ్నాస్టిక్స్ అవి చేస్తా ఉన్నాను. లారస్ మాస్టర్ గారు చూశారు,
బాగా చేస్తున్నావు నువ్వు. ఏమనుకున్నాడు, ఒక శివ అని వాళ్ళ అసిస్టెంట్తో మాట్లాడుతున్నాడు, ఇతన్ని చిరంజీవి గారు డూప్ పెడదాం బాగున్నాడు అంటే. నాకు అప్పుడు హెయిర్ ఇలాగే మా చిరంజీవి గారి లాగానే ఉంది, ఆ బాడీ అలాగే ఉండేది. అంటే వాళ్ళు అనుకున్నారు, నువ్వు నెక్స్ట్ రేపు వెళ్ళిండు అక్కడికి ఠాగూర్ మూవీ జరుగుతుంది, మీ టీం ఎంతమంది ఉన్నారు అన్నారు. 10 members ఉంటారు సార్ అన్నాను. తీసుకొని నువ్వు వచ్చేసి నువ్వే చిరంజీవి డూప్ అన్నాడు. అలా సెలెక్ట్ చేశారు సార్? ఆయన నేను డూపు అంటే నాకేం అర్థం కాలే. ఈయన ఏమైనా పొరపాటున అన్నాడా అంటే ఏంది అనుకుని, ఏంది మాస్టర్ గారు అదే నువ్వు డూపు అమ్మ, నువ్వు వచ్చేయి తీసుకున్నాను. ఇక నిద్ర ఎక్కడది, 6 రోజులు నిద్ర లేదు. ఇక్కడ అందరూ ఏం చేశారంటే, అక్కడ జరిగిన విచిత్రం ఏంటంటే, డూప్ అంటే మేమేదైతే ఊహించేసుకున్నాం ఆయన పర్ఫెక్ట్గా అట్లా అంటే ఉండాలి, అది ఓకే అని. నెక్స్ట్ బాడీ అంతా ఓకే, ఇవి కొంచెం బాగా షోల్డర్ అవి బాగానే సెట్ చేశాను. హెయిర్ ఏం చేశానంటే, ఆయన 4 head ఎక్కువ ఉంటుంది. 4 head అంటే వాళ్ళు విగ్గిలు పెడతారని చెప్పి గుండు చేసాను. గుండు చేసి అంటే నాకు పైనుంచి 4 head చిరంజీవి గారి లాగా ఉండాలి అని చెప్పి ఇది గుండు చేశాను. నెక్స్ట్ వాకింగ్, నాకు నాక్ నీస్ అంటే టచ్ అవుతాయి, మోకాళ్ళు ఇలా టచ్ అవుతాయి, అంటే ఇలా టచ్ అవుతాయి. నేను అన్ఫిట్ యాక్చువల్గా, ఏది వాకింగ్, రన్నింగ్, జిమ్ అన్నీ అన్ఫిట్. నేర్చుకున్నామనే అది తర్వాత, ఇది కష్టపడి నేర్చుకున్నాం, దేవుడి దయవల్ల అంతవరకు వచ్చింది ఓకే. అయినప్పటికీ చిరంజీవి గారి లాగా నడవాలంటే నాకు నీ సెట్ కాదు. అది ఒక క్వశ్చన్ వచ్చింది నాకు. ఒక ఫ్రెండ్ ఏమన్నాడంటే, చిరంజీవి గారికి కాలు ఇరిగింది, అందుకని ఆయన వాక్ అలా నడుస్తున్నాడు. గోండా సినిమా చేసేటప్పుడు ట్రైన్ల కింద పడిపోయినాయి కాళ్ళు, అందుకని ఇరిగిపోయినాయి. ఊరికి చెప్పేసాడు ఏదో, అతను తెలిసిన జ్ఞానం చెప్పాడేమో, ఇరిగిపోయినాయి అందుకని వాకింగ్ అలా నడుస్తున్నాడు. ఓహో అవునా అంటే, ఏ కాలు ఇరిగింది? రైట్ లెగ్ ఇరిగింది. అబ్బా రైట్ లెగ్ ఇరిగిందా, సరే అని చెప్పి ఇక్కడ ఒక సినిమా హాల్ ఉంటే గేట్, ఆ గేట్లో కాలు పెట్టి రేయ్ ఏషియంటర్ గేట్ అని. వాళ్ళు ఎప్పటి నుంచి నా మీద పగబట్టారు, వాళ్ళు వేసారు గేట్ ఫట్ అనేది కాలా సార్, అంటే యాంకిల్ ఫట్ అనేది. ఇక నాకు అర్థంగా నడవడానికి వస్తలేదు. అప్పుడు నడుస్తుంటే, రే ఇట్లా చిరంజీవి నడిచింది, ఇట్లాగే చిరంజీవి నడిచాడు అన్నారు. ఓహో అవునా, సరే సరే అట్టయితే ఓకే అంటే. చిరంజీవి గారు అలా నడుస్తున్నారంటే నాకు ఇరిగిన పెయిన్ పోయింది, ఓహో ఆయనలాగా నడుస్తున్నానని చెప్పి. తర్వాత ఏమైందంటే, ఇమీడియట్లీ నన్ను షూటింగ్ పిలిచారు. గుండు చేసుకున్నా, ఇది ఇంకా సెట్ అవ్వాలి లెగ్. చిరంజీవిని ఒరిజినల్గా చూడలేదు ఇంతవరకు నేను, ఆయన ఎలా ఉంటాడో తెలియదు, అదే స్క్రీన్ మీద చూడడం తప్ప లైవ్లో చూడలేదు. నేను ఉన్నాను జిమ్, ఆయన ఇది సెట్ చేసుకొని వస్తున్నా, ఆ పెయిన్ నాకేం అనిపించలే. నిలబడ్డాం, చిరంజీవి గారు వస్తున్నారు అంటే, వస్తున్నారంటే ఏదో ఒక దేవుడు వస్తే గుళ్ళో కొంతమంది వెంకటేశ్వర స్వామి కోసం దర్శనం కోసం పోతారంట. అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ అంటే ఇంటుంటాను కదా దర్శనం అవుతుందని. అంటే అంత ఆతృత ఉంది, చూడలే ఫస్ట్ టైం లైఫ్లో. అన్నీ సెట్ చేసుకున్నాం, గుండు చేసేసుకున్నా, అన్నీ ఓకే. ఆయన ఎప్పుడు వస్తాడు ఇప్పుడు నిలబడిపోన్నాడు వచ్చి వెనక. నాకు ఇటు చూస్తే ఎవరో ఒక దేవుళ్ళలాగా ఉన్నాడు, అటు చూస్తే ఆయనే. అసలు అప్పుడు నా కళ్ళు ఒక ఫస్ట్ టైం కోహిని వజ్రాన్ని చూస్తే ఎంత ఇది ఉంటాయి. ఇప్పటికీ ఉంది సార్ మీ కళ్ళల్లో, అది కళ్ళబడి కొంచెం తడి కూడా వస్తుంది. ఆ వజ్రాన్ని చూస్తే ఎలా అనిపించిందో అలా అనిపించింది. ఆయన ఐస్ అవి అసలు లైవ్లో చూస్తే ఆయన కళ్ళు ముందు మనకు పనికిరా. ఆయనకి ఏదో ఒక అట్రాక్షన్ అయిన ఐస్ అవి కళ్ళు. నేను పెయింటర్ని కదా, పర్టికులర్గా ముందు పెయింటర్ ఎప్పుడు కళ్ళు అబ్జర్వ్ చేస్తారు. ఆ కళ్ళు అసలు అలాంటి కళ్ళు అవి. ఆయన చూస్తే అలా ఉన్నాడు. నేను తగ్గిన అంటే ఆయన 5'10" పైన ఉంటాడు, నేను 5'7", 5 అట్లా ఉన్నాను. అరే నేను తగ్గిపోతున్నాను అని చెప్పి మళ్ళీ టోర్ పైకి లేపారు. టో పైకి లేపి అసలు ఇరుగుంది, పైకి టో పైకి లేపి అంటే ఫస్ట్ జిమ్నాస్టిక్ చేసాం. తర్వాత ఆయనకి డూప్ డ్రెస్ వేసుకొని సెట్లోకి వచ్చి నేను వాక్ చేసేటప్పుడు లారెన్స్ మాస్టర్ అందరూ లేచి నిలబడిపోయారు అని నేనే అనుకున్నారు. చిరంజీవి గారు అనుకున్నారు, మిమ్మల్ని చిరంజీవి గారు అనుకున్నారు. అంటే ఆ వర్క్ చేసుకొని అంటే అది వచ్చేసింది వాక్, చిరంజీవి గారి లాగా నడవడం. అది ఆయన లాగా నడవడం కోసం కాలి రొక్కొట్టుకుని గుండు చేయించుకొని ఇన్ని చేశారు సార్. మెయిన్ అది సమరసాలు చేసి ల్యాండ్ అవ్వాలి. అబ్బా కాలు మరి నాకు తెలిసింది ఏంటంటే ఆ పెయిన్ ఉంది. అసలు నాకు అప్పుడు అర్థం కాలేదు. ఆయన చూసిన తర్వాత ఈ పెయిన్ ఎట్ట పోయిందో వచ్చి ల్యాండ్ అయ్యాను.